దాంట్లో ఉంటే 25 lakhs స్కేల్ వేసాను. ఫస్ట్ నుంచి 10 ఉన్నాయి కదా అవి పెట్టేసాను. సరే DPO మా కరెంట్ లేదు. కరెంట్ లేనప్పుడు 2 గంటలు కొట్టుకుందాం, గంట సేపు కొట్టుకుందాం అంటే బోర్ కూడా కనిపించకుండా మట్టి పోసినట్టు ఎక్కడ లేకుండా చేసిరు. అక్కడ మాకు అక్కడికి పోయి నిలిచి ఉండే అంతా లేదు. బతుకమ్మ ఆడుకుందామన్నా లేదు, గణపతి పెట్టుకుందామంటే జాగ లేకుండా ఉన్నాము. ఇప్పుడు మా పరిస్థితి దగ్గరకు ఉండదమ్మా, మీరు కూడా అంటే వీళ్ళతో మరి ముక్కపేట సాకారు అయితే అక్రమంగా గుడిసెలు వేసుకుంటారు. చెరువు కట్టాలని రోడ్డు బయట అయితే వేసుకుని వాళ్ళ వల్ల మాకు చాలా ఇబ్బంది అవుతుంది. ఆ గుడిసెలు తొలగించాలని గ్రామ పంచాయతీ పిటిషన్ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాం. అక్కడికి వెళ్తే ఏమన్నారు, తహసీల్దార్ ఆఫీస్కి వెళ్ళి ఎక్కడికి వెళ్ళినా రాజకీయ నాయకుల వల్ల మేము తొలగించలేకపోతున్నాం. ఇప్పుడు అక్కడ చెరువు కట్టకు ఆడుకొని వేసుకున్న గుడిసెలు 4 గుడిసెలు వేసారు. చెప్పు. నా నెంబర్ లేదా 998855 सुरेश कुमार పంతొమ్మిది 1978 పంచాయతీ సెపరేషన్ యాక్ట్ క్రమ ప్రకారంగా రామన్నపేట నూకబెల్లి 2 గ్రామ పంచాయతీలు వేరు కాబడినవి. 1981 ఎన్నికల లోపల 2 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగి 2 గ్రామ పంచాయతీలుగా నిర్మాణం అయినాయి. 79 లోపల గెజిట్ నోటిఫికేషన్ పడ్డది. ఆనాటి నుంచి 1925 అంటే సుమారు 45 సంవత్సరాల నుండి ఎన్నడూ లేని గొడవ ఈ 4-5 సంవత్సరాలుగా వాళ్ళు నూక బిల్లులు కొంతమంది ఇక వాళ్ళని ఏమనాలో అర్థమవుతలేదు. వాస్తవంగా బాధ మేము మేము కుమిలిపోతున్నాము.
దౌర్జన్యంగా రావణపేట పరిధిలోని వాటికే మేము పర్మిషన్ ఇచ్చి నిర్మించుకున్న కాలేజీలకు కానీ ఇండ్లకు కానీ షాపులకు కానీ వాళ్ళు దౌర్జన్యంగా మొన్నటి రోజున పోయి వాళ్ళ బోర్డులు వీకేసి నూకపల్లి బోర్డు తీసేయండి, రావణపేట బోర్డు తీసేయండి, నూకపల్లి బోర్డే పెట్టుంది, మీకు ఆశ దక్కది అని నానా బూతులు తిట్టుకుంటూ వాళ్ళను భయభ్రాంతులకు గురి చేసినారు. ఇల్లీగల్గా వాళ్ళు చేసిన దౌర్జన్యాలను తీవ్రంగా ఖండిస్తున్నాము. మేము ఆనాటి నుంచి నేటి వరకు ఆ 2 గ్రామాల ప్రజలము అన్నదమ్ములలో కలిసి ఉన్నాము. ఆనాటి నుంచి నేటి వరకు మా గ్రామానికి కేటాయించిన సర్వే నెంబర్లను దాటి ఎలాంటి దానికి మేము పోలేదు. మా గ్రామ పంచాయతీ పరిధికి కేటాయించిన వాటిలో పట్నే మేము పర్మిషన్ ఇచ్చి మేము అందులో పట్నే మెదులుతున్నాము. వాళ్ళు 2 గ్రామాలు వాస్తవంగా 2 గ్రామాల చివరన 2 గ్రామాలు నిర్మాణమైనవి. శివారు మొత్తము ఏకపక్షంగా తూర్పు 2 గ్రామాలు ఈ విధంగా ఉంటే ఇది పడమర ఇది తూర్పు అనుకోండి. మొత్తం శివారంతా తూర్పు భాగంలో ఉన్నది, ఓన్లీ వన్ సైడ్ ఉన్నది. వాళ్ళు మా ఊరు దాటి ఎందుకు వస్తాను అనేది వాళ్ళు చెప్తారు కాబట్టి వాళ్ళ ఊరు దాటకుండా మాకు భూమి ఉన్నది. అంటే ఒక గ్రామ పంచాయతీ కానీ, ఒక రాష్ట్ర ప్రభుత్వం కానీ, ఒక కేంద్ర ప్రభుత్వం కానీ, ఒక ప్రభుత్వం ఇది గ్రామ వ్యవస్థ, గ్రామ పరిపాలన వ్యవస్థ రావాలంటే దానికి ఒక భూమి ఉండాలి, దానికి ఒక ప్రజలు ఉండాలి, దానికి ఒక ప్రభుత్వం ఉండాలి. ఇవన్నీ ఉన్ననాడే దానికి ఒక అధికారం ఉండాలి. ఇవన్నీ ఉన్ననాడే గ్రామ పంచాయతీ వ్యవస్థగా గ్రామ పంచాయతీగా ఉంటుంది. మా పరిధిలో మేము ఉంటాం. మా మీద నూకపల్లి గ్రామానికి సంబంధించి మాకు ప్రభుత్వం హద్దులు నిర్ణయించింది. రావణపేటకు సపరేటు, నూకపల్లికి సపరేట్ హద్దులు నిర్ణయించింది. ఆ నిర్ణయించిన హద్దులలోనే మేము రావణపేట గ్రామం నుంచి పర్మిషన్ ఇస్తున్నాం. కానీ ఈ ఇచ్చిన పర్మిషన్ని నూకపల్లి వాళ్ళు మా రెవెన్యూ గ్రామం అని వాళ్ళు ఏదైతే ఇచ్చిన పర్మిషన్లో రావణపేట బోర్డు పెడుతున్నారో వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి మీరు రావణపేట బోర్డు పెట్టద్దు, ఇది నూకపల్లి రెవెన్యూ గ్రామం, నూకపల్లె ఉండాలని చెప్పి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఇట్లా చేయడం వల్ల ఏమవుతుందంటే రేపు భవిష్యత్తులో మా సర్వే నెంబర్లో కూడా వాళ్ళు ఇచ్చే అవకాశం ఉంటుంది. దీనివల్ల మేము రెవెన్యూ కోల్పోతున్నాం. జనాభా ప్రాతిపదికన రామన్నపేట అనే జనాభా ఎక్కువ ఉంటుంది, నూకపల్లి తక్కువ ఉంటుంది. అయినా కూడా మాకు ఇచ్చిన హద్దులనే మేము కావాలి, మేము ఇచ్చిన పర్మిషన్లో మాత్రమే వాళ్ళు కట్టుకుంటున్నారు. ఈవెన్ ఆల్ఫోర్స్ కాలేజీ మా సర్వే నెంబర్లే ఉంది. ఆల్ఫోర్స్ కాలేజీ కొత్తగా కట్టే ఆల్ఫోర్స్ కూడా మా సర్వే నెంబర్లే ఉంది. అది మేము ఇవ్వాల్సిన పర్మిషన్ని వాళ్ళు ఇది మా నూకపల్లి రెవెన్యూ అని చెప్పి మాకు తెలియకుండా వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు. దీనివల్ల మా రావణపేటకి అన్యాయం జరుగుతుంది. ఏ విధంగా అంటే మాకు దాని నుంచి వచ్చే రెవెన్యూ ఇన్కమ్ ఏదైతే ఉందో అదంతా మేము కోల్పోతున్నాం. ఇది ఒక్కటి కాదు, ఇప్పుడు చూస్తే ఇప్పటికీ ఒక 5-6 సార్లు కలెక్టర్ గారు ఫిర్యాదు చేసినాం. ఎప్పుడు వచ్చినా మేము సాల్వ్ చేస్తామంటున్నారు, చేయట్లేదు. మేము ఈసారి బలంగా ఊరందరం దాదాపు ఒక 500 మంది వచ్చినాం. మా డిమాండ్ ఏంటంటే మాకు ఇచ్చిన సర్వే నెంబర్లో మేము మాత్రమే పర్మిషన్ ఇవ్వాలి, ఆ రెవెన్యూ హక్కు మాకే కావాలా, ఇన్కమ్ సోర్స్ మాకే కావాలి. సో వాళ్ళు దౌర్జన్యంగా వాళ్ళ మీద దాడి చేసి వాళ్ళ బెదిరింపులకి గురి చేయడం వల్ల ఏమవుతుందంటే రానున్న రోజుల్లో మా రామన్నపేట పర్మిషన్ తీసుకోవడానికి భయపడతారు. దీనివల్ల మేము ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని మేము కలెక్టర్ గారికి ఫిర్యాదు చేసినాం. మాకు వాళ్ళు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాం. ఓకే, రైట్. మా గ్రామం హనుమాజ్పేట. మేమందరం రైతులు, మరి ఊరు ప్రజలందరం ఏదైతే గుట్ట టెండర్ గురించి ఆన్లైన్లో టెండర్ వేసినని తెలిసిన తర్వాత మరి కలెక్టర్ గారికి వినతి పత్రం వేయడానికి వచ్చినాము. మరి ప్రకృతి సిద్ధమైన గుట్ట వితిన్ 5 కిలోమీటర్ల దూరంలో హనుమాజ్పేట గ్రామం. మరి మాకు 3 పురాతనమైన దేవుళ్ళు ఉన్నాయి. మరి అట్లాగే పూర్వే రోడ్డు సుగా దాని పక్కన నుండి వెళ్తుంది. మరి మాకు ఇన్ని రోజులు ఏదైతే ఉందో ప్రకృతి సిద్ధంగా ఉన్నటువంటి గుట్టను వీళ్ళు టెండర్ పెట్టి ఏదైతే గవర్నమెంట్ అవసరాల మేరకు తీసేస్తామన్న విషయం తెలిసి మేము అందరం వచ్చినాం. అయితే మాకు ఏదైతే 596 సర్వే నెంబరు హనుమాజ్పేట గుట్ట రెవెన్యూ విలేజ్ కల్లపల్లి, అయితే దీన్ని టెండర్ పెడితే మాకు ఉన్న గుట్ట కాదు, ఒకటి పశువులకు, జంతువులకు, మరి 3 దేవాలయాలు, ఉత్సాహాలు ఉంటాయి, ఐకేప్ సెంటర్ ఉంటుంది. మరి మాకు గవర్నమెంట్ ల్యాండ్ అనేది ఎక్కడ లేదు. మరి గుట్టను మట్టి తీసినట్టయితే ప్రకృతి సిద్ధంగా మేము కాలుష్యానికి గురవుతాము. కాబట్టి దయచేసి ఈ టెండర్ నిలిపివేస్తే మేము మా విలేజ్ తరఫు నుండి మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఇది ఆపుదల చేయాలని కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చినాం. మరి గవర్నమెంట్ ఏంటంటే దీన్ని మైనింగ్ ఎయిడ్కి సుఖ ఇవ్వడం జరిగింది. కాబట్టి దీన్ని నిలుపుదల చేస్తారని ఆశిస్తున్నాం. వీళ్ళందరూ